ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక ఉత్కంఠ నెలకొంటోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలంటే కూటమి నేతలకు భయం పుడుతుందని సోషల్ మీడియాలో చాలానే వార్తలు వైరల్ అవుతున్నాయి. గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అనుకోకుండా టీడీపీకి ఎక్కువ ఆదరణ పెరిగింది. ఒక్కసారిగా 2024లో కూటమిలో భాగమైన టీడీపీ ఘన విజయాన్ని సాధించి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు కూడా అలానే జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికిప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తే ఖచ్చితంగా వైసీపీ పార్టీ మరింత బలంగా తయారయ్యే ప్రమాదం పొంచి ఉందని టీడీపీ నేతలు అలాగే కార్యకర్తలు తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు చాలా మందిని అరెస్టు చేయటం వల్ల కూటమి ప్రభుత్వానికి కొంత ఆదరణ తగ్గటం జరిగింది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, వల్లభినేని వంశీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మందిని టార్గెట్ చేసి అరెస్టు కూడా చేయించారు. మరికొంతమంది అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చాలా మంది టీడీపీ నేతలు చంద్రబాబును అరెస్టు చేసిన కోణంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టాలని బాగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్టు చెయ్యించి జైల్లో పెట్టిస్తే మాత్రం వైసీపీ పార్టీకి లాభం కలుగుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ రాజకీయంగా అప్పటికప్పుడు బలంగా పుంజుకుంది. దీంతో ఇలాగే జగన్ విషయంలో జరిగితే వైసీపీ పార్టీ కూడా మళ్లీ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉండడంతో టీడీపీ నేతలు కార్యకర్తలకు సూచనలు ఇస్తున్నారు. కానీ మరికొంతమంది నాయకులు మాత్రం ఖచ్చితంగా జగన్ను అరెస్టు చేయాలని నారా లోకేష్ను రెచ్చగొడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏదైనా జరిగి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా టీడీపీకి నష్టమని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలను పలు కారణాలతో అరెస్టు చేయడంతో కూటమి ప్రభుత్వంపై ప్రజలకు కొంత ప్రేమ తగ్గిందని చెప్పవచ్చు.